హలో అండి, అందరికీ నమస్కారం. దీపావళి రీలు చాలా రోజుల తర్వాత పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అనుకోకుండా సౌత్ వెళ్ళాల్సి వచ్చింది. మాకు కార్తీక మాసం నోళ్ళు ఉంటాయి అన్నమాట, కేదారేశ్వర నోళ్ళు. మొదటి సోమవారం చేసుకుందామని అనుకోకుండా టికెట్స్ దొరికినాయి, బుక్ చేసుకున్నాము. ఒకరోజు ముందు గిఫ్ట్లన్నీ ప్యాక్ చేయించుకున్నాము, డ్రై ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అవన్నీ రిలయన్స్ మాల్కి వచ్చి తీసుకొని అన్ని బిల్ వేయించుకున్నాము ఒకరోజు ముందు వచ్చేసి. అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాము. మొత్తం డెకరేట్ చేశాను పూలతో, రంగులతో లైటింగ్ బాగా పెట్టుకున్నాం అనమాట. ఇలా పిల్లలను మా హస్బెండ్ ముగ్గురు కలిసి పూజ చేస్తున్నారండి. ఫ్యామిలీతో పాటు ఏ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పూజ చేసినంతసేపు బిజీ అయిపోయాము. తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో బిజీ అయిపోయాము. అందుకని ఫ్యామిలీతో ఫోటో మాత్రమే కుదిరింది, కానీ వీడియో మాత్రం తీయలేకపోయాను. ఇంక పూజ జరుగుతూనే ఉంది, ఒకళ్ళు వస్తున్నారు, ప్రసాదాలు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామందిని వీడియోలు దిగలేకపోయాం, చాలామందితో ఫోటోలు దిగలేకపోయాం. ఇలా చక్కగా అలంకరించుకున్నాం దీపాలతో. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం పెట్టకుండా పంపించకూడదు అని చెప్పి డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అక్కడ కొంచెం స్నాక్స్ లాంటివి పెట్టామన్నమాట. ఏదో ఒకటి తినిపించి మాత్రమే మేము పంపిస్తాము వచ్చిన వాళ్ళని. లక్ష్మీ అమ్మవారి పూజ బాగా చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం దీపావళి కేదారేశ్వర నోములు దగ్గర వస్తాయి కాబట్టి మేము సౌత్లో నందిగామలోనే మా అత్తగారింట్లోనే దీపావళి 2 చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం దీపావళి కేదారేశ్వర నోములు చాలా దూరం వచ్చింది కాబట్టి మా పిల్లలు కాలేజీకి ఇన్ని రోజులు సెలవులు లేవు, మేము రాము అంటే సరే వాళ్ళ కోసమని మేము ఇక్కడ ఉండి దీపావళి చేసుకొని తర్వాత కేదారేశ్వర నోములకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఈసారి వెళ్ళి బాంబులు తీసుకొచ్చారు, ఏంటి కడప బాంబులు అని చెప్పేసి చుట్టిని తీసుకొచ్చారనమాట. చూడడానికి భలే ఉన్నాయి. ఇందాక వేరే వాళ్ళు గిన్నెలో తీసుకొచ్చి ఇచ్చారు కదా, వాళ్ళకి మళ్ళీ గిన్నెలో పెట్టేసి రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కాసేపు పిల్లలు మాత్రం ఎప్పుడూ జంప్ అయిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్తో. మా కాలనీలో అటు ఇటు తిరుగుతున్నారు, అక్కడ బయట కాల్చుకుంటున్నారు. నేను కాలుస్తుంటే మా ఆయన వీడియో తీస్తున్నారు. వీళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళే మా ప్రతి పార్టీలోనూ ప్రతి ఫంక్షన్లోనూ మా గ్రూప్ ఫోటోలో ఎప్పుడు కనిపించేది వీళ్ళే అనమాట. వీళ్ళు లేకపోతే అసలు మాకు గడవదు రోజు. చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అందరు కట్టకట్టుకుని ఒక్కసారి వచ్చారనమాట. చాలాసేపు కూర్చున్నారు, చాలా గొడవలు చేసేసారు. ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండు అంటున్నారు నాతో. और कोई आ रहा है ना, हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। सुनो तो कल परसों क्या था, हमारे वो मेहमान आ रहे थे. ఇది మా హస్బెండ్తో దిగిన ఫోటో. వీడియోలో కుదరలేదని చెప్పి ఫోటో షేర్ చేశాను. మా పిల్లలు అనమాట కాలేజ్ చదువుతున్నారు. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు, మా ఫ్రెండ్స్ గ్రూప్, వీళ్ళందరితో దిగిన ఫోటోలు. నెక్స్ట్ గిఫ్ట్లు ఏమో వచ్చాయని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. కంటిన్యూ చూడండి. థ్యాంక్ యూ.